చాలామంది మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఏదైనా ఉండి ఆ దంపతులకి పిల్లలు లేకపోవడానికి ఇన్ఫెక్షన్స్ ఒక ముఖ్యమైన కారణము. ఇన్ఫెక్షన్స్ వల్ల టెస్టిస్ లోపల ఉండే జర్మ్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఆ జర్మ్ సెల్స్ నుంచి వచ్చే స్పర్మ్స్ అనేది తగ్గిపోవటం వల్ల కౌంట్ తగ్గిపోయింది. అండ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ పుట్టిన స్పర్మ్స్ కూడా అబ్నార్మల్గా పుట్టడము, లేకపోతే ఎక్కువగా చనిపోయిన వీర్యకణాలు ఉండి అటువంటి దంపతులలో పిల్లలు కలగకపోవటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. సో కామన్గా ఈ మగవాళ్ళ సైడ్ నుంచి ఈ టెస్టిస్లో కానీ లేకపోతే సెమినల్ వెసికిల్స్ లేదా ప్రోస్టేట్ ఈ 3 ప్లేసెస్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్ అనేది స్పర్మ్కి స్ప్రెడ్ అయ్యి ఈ స్పర్మ్ కౌంట్ అంటే వీర్యకణాల కౌంట్ తగ్గిపోవడము, కదలికలు తగ్గిపోవడం అనేది జరిగింది. సో కామన్గా ఇన్ఫెక్షన్స్ ఉండే ప్లేసెస్ ఏముంటాయి అని అంటే, ఒకటి టెస్టిస్ అండ్ ఎపిడైడిమిస్. అంటే టెస్టిస్ దానిపైన చిన్న క్యాప్ లాగా ఉంటుంది, ఎపిడైడిమిస్ అంటారు. అది కామన్గా ఇన్ఫెక్షన్ ఉండటానికి ఒక సోర్స్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి సెమినల్ వెసికిల్స్, అంటే స్పర్మ్ బయటకు వచ్చే దారిలో సెమినల్ వెసికిల్స్ అని ఉంటాయి, ఆ సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్. అండ్ థర్డ్ వచ్చేసి ప్రోస్టేటు. సో ఈ 3 ప్లేసెస్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా దానివల్ల ఈ స్పర్మ్ కౌంటు కదలికలు తగ్గిపోతాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణాలు ఏమిటి? మగవాళ్ళలో టెస్టిస్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏమిటి? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎక్కువ మందితో అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సు, ఎవరైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ఎక్కువ మందితో సెక్స్లో కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ టెస్టిస్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. ఎవరిలో అయితే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. థర్డ్ రీజన్ వచ్చేసి చాలామందిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే ఈ యూరిన్ వచ్చే ట్రాక్లో కానీ యూరినరీ బ్లాడర్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ యూరినరీ బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ స్లోగా ప్రోస్టేట్కి, సెమినల్ వెసికిల్స్కి, టెస్టిస్కి స్ప్రెడ్ అయ్యి దానివల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి కొంతమందిలో పెన్నిస్ అంటే అంగానికి సంబంధించిన స్కిన్ టైట్గా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్లకుండా ఆ స్కిన్ హైజీన్ మెయింటైన్ అవ్వదు, ఆ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట. షుగర్ వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళు డైలీ స్నానం చేసేటప్పుడు స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోకపోవటం వల్ల ఈ పెన్నిస్ టిప్ దగ్గర గ్లాండ్స్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ గ్లాండ్స్ దగ్గర వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా స్లోగా అది స్పర్మ్కి అంటే టెస్టిస్కి కానీ ఎపిడైడిమిస్కి కానీ లేకపోతే సెమినల్ వెసికిల్స్కి కానీ స్ప్రెడ్ అయ్యి దానివల్ల ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటము లేదా కదలికలు తగ్గిపోవటము, డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉండటం లాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది.